కంటి ముందు ఏం కనపడుతుంది తెలుసా? మొత్తము ఎండిన ఎముకలే కనపడుతున్నాయి. హల్లెలూయా. అంటే తన కన్ను ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు తనకి ఏం కనపడుతుంది చెప్పాలా? ఎండిన ఎముకలు కనపడుతుంది. హల్లెలూయా. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నా జీవితంలో, నీ కంటి చూపులో నీ ఇల్లంతా ఎలా కనపడుతుంది అంటే కష్టాలతోనే కనపడుతుంది. అసలు ఎక్కడ సంతోషం అనేది కనపడతలేదు, ఎక్కడను ఇంత కొంచెం ఆశ కూడా కనపడతలేదు, ఎక్కడ ఇంత కొంచెము స్వస్థత కూడా కనపడతలేదు, ఇంత కొంచెము సంతోషం కూడా కనపడతలేదు, ఇంత కొంచెము డబ్బు కూడా కనపడతలేదు, ఇంత కొంచెము అసలు హృదయంలో ఒక గొప్ప ఆనందము చూసే క్షణమాత్రం కూడా కనపడతలేదు మనకి. హల్లెలూయా. మనము చూసే మందం అంతా, ఆ నెలంతా, ఆ సంవత్సరాలంతా, ఆ గదిలో, ఆ ఇంట్లో మనకి ఏం కనపడుతుంది? అంతా ఎండిపోయిన కష్టాలతో ఉండిపోయిన జీవితమే కనపడుతుంది. ఇప్పుడు ప్రవక్తకు కూడా తన కంటి ముందు ఏం కనపడుతుంది? ఎముకలన్నీ కనపడుతున్నాయి. ఎటు తిరిగినా కూడా ఎండిపోయిన ఎముకలంట. అక్కడెక్కడో కొంచెం నీళ్లు ఉన్నాయని కనపడతలేదు, అక్కడెక్కడో కొంచెము పర్వతము గుట్టు ఉన్నదని కనపడతలేదు, అక్కడ ఏదో చెట్టు ఉంది కనపడతలేదు. ప్రవక్త మొత్తము ఎలా కన్ను తిప్పి చూసినా కూడా ఏముందంట? ఎండిన ఎముకల లోయ ఉన్నది. హల్లెలూయా. మొత్తం అంటే తన చుట్టుముట్టు ఏముందంటే ఎండిపోయిన ఎముకలు, జీవం లేని, ఆశ లేని, బ్రతకలేని, అవునా, చచ్చిపడిపోయిన ఎండిపోయిన ఎముకలు కనపడుతున్నాయి. హల్లెలూయా. ఈ రెండో వచనము నా జీవితంలో జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ రోజు నీ ఇల్లు, నువ్వు అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా, నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త భార్య జీవితంలో నీవు ఎక్కడ చూసినా కూడా ఇలా ఎముకలు, ఎండిపోయిన ఎముకలు లాంటి సమస్యలు నీకు కనపడుతున్నాయేమో, కష్టాలు కనపడుతున్నాయేమో, దేవుడు దాన్ని మార్చగలుగుతాడు. ఆమేన్. నీవు ఎటు వెళ్ళినా నీకు కష్టాలే కనపడుతున్నాయేమో, ఎటు వెళ్ళినా ఇబ్బందులు కనపడుతున్నాయేమో, ఎటు వెళ్ళినా నష్టాలు కనపడుతున్నాయేమో, ఎటు వెళ్ళినా బలహీనత, అనారోగ్యత, ఓటమి, అవమానములు, నిందలు, చేదు కనపడుతుందేమో, ఎక్కడ కూడా ఇంత ఆస్కారం లేదు, ఇంత కూడా ఆశ లేదేమో, దేవుడు దాన్ని కూడా సరిచేయగలుగుతాడు. ఆమేన్. అటువంటి పరిస్థితిని మార్చగలుగుతాడు దేవుడు. ఆమేన్. ఏ ఆధారం లేనప్పటికీ కూడా దేవుడు గొప్ప అద్భుతం చేయగలుగుతాడు. ఆమేన్. ఈ మాట అర్థం చేసుకోండి, బాగా విశ్వసించండి, బాగా దృష్టి పెట్టండి దాని మీద. ప్రవక్త ఎటు దిక్కులు చూసినా కూడా ఎండిన ఎముకలే కనిపించినాయి, ఎండిన ఎముకలు కనిపించినాయి. ఒక చెట్టు కూడా కనపడలేదు, ఒక వృక్ష ఫలము కనపడలేదు, ఒక నీటి చోటు కూడా కనపడలేదు, ఒక మనిషి కూడా కనపడలేదు, అన్ని ఎండిపోయిన ఎముకలు. ఈ రోజు ఒక మాట మీకు చెప్తున్నాను. మనము సమాధుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ ఊర్లో ఉన్న సమాధుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అవునా, మన చుట్టూ ఏం కనపడుతుండే? సమాధి చేయబడిన, అవునా, లేదా ఉబ్బుగా కట్టేసి చెక్కతో కానీ, లేకపోతే బండలతో కానీ, లేదా రేకులతో కానీ, నల్ల బండలతో కానీ సమాధులు, రకరకాల సమాధులు కట్టబడి ఉంటాయి. అవునా కాదా? నీ చుట్టూ చూసి అవే కనపడుతుంటాయి. ఎటువంటి ఆశ లేదు. నువ్వు కన్ఫర్మ్ ఏం ఫిక్స్ అవుతావు? బతికినోడైతే అక్కడ ఉండడు. అవునా కాదా? బతికినోడైతే సమాధి దగ్గర అసలు ఉండడు, సమాధిలో ఉండడు. ఆ నమ్మకం మనందరికీ ఉంది. అవునా కాదా? అయినా సరే నీ జీవితంలో చుట్టూ చూసి నా కష్టాలు ఇంతే, నా బతికింతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో. బలమైన నమ్మకంతో నా బ్రతికిగా మారదు, నా దరిద్రం ఇంతే ఉంది, నా శాపం ఇంతే ఉంది, నా కష్టాలు ఇంతే ఉన్నాయి, నా నొప్పులు ఇంతే ఉంటాయి, నా ఇబ్బందులు ఇలా ఉంటాయి, గొడవలు ఇలానే ఉంటాయి అని అనుకుంటున్నావేమో. దేవుడు మార్చగలుగుతాడు. ఆమేన్. దేవుడు మార్చగలుగుతాడు అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆమేన్. దేవుడు నా స్థితిగతులు మార్చును గాక. ఆమేన్. చూడండి, సాతాను ఏమంటాడు? చూడు చూడు, నీ కష్టాలు చూడు, మొత్తం కనుచూపులో ఎంత కనపడుతుందో, ఎంత దూరం కనపడుతుందో అంతవరకు కష్టాలే ఉన్నాయి. ప్రతి నెల కష్టాలే ఉన్నాయి, ప్రతి నెల ఇబ్బందులే ఉన్నాయి, ప్రతి నెల గొడవలే ఉన్నాయి, ప్రతి నెల ఓటమే ఉన్నది, ప్రతి నెల ఇబ్బందులే ఉన్నాయి, ప్రతి నెల సర్దుకోవటమే ఉన్నది. కానీ ఒక నెల చూడబోతున్నావు. ఆమేన్. ఒక నెల చూడబోతున్నావు, ఒక సంవత్సరం చూడబోతున్నావు. గొప్ప అద్భుతం జరుగుతున్నది. ఆమేన్. గొప్ప అద్భుతం జరుగుతున్నది. ఆమేన్. నీ కళ్ళు గొప్ప అద్భుతం చూడును గాక, నీ కళ్ళు జీవం చూడును గాక. ఆమేన్.